ఆల్ నేను మీ రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సంక్రాంతి బరిలో చాలా పెద్ద పెద్ద స్టార్ సినిమాలన్నీ గూడా సందడి చేస్తుంది. ఒక పక్కన 'రవితేజ' సినిమా 'భరత మహాశైలకి విజ్ఞప్తి', ఇంకో పక్కన మెగాస్టార్ సినిమా మన 'శంకర్ వరప్రసాద్' ఉన్నప్పటికీ ఒక అన్ని కామెడీ ఫన్ సినిమాలు నడుస్తున్న సమయంలో నవీన్ పోలిశెట్టి కూడా 'అనగనగా ఒక రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సో, నెగెటివ్ టాక్ లేకుండా అయితే ఈ సినిమా ఈరోజు ఈ సంక్రాంతి బరిలో అయితే ఉంది. అంటే నవీన్ పోలిశెట్టి అంటేనే కామెడీకి మార్క్. ఇప్పటి వరకు చేసిన మెగాస్టార్ గావచ్చు, రవితేజ కావచ్చు, వాళ్ళు మిగిలిన జోనర్స్‌తో పాటు కామెడీ చేశారు. కానీ నవీన్ పోలిశెట్టి ఎక్స్‌క్లూజివ్‌లీ కామెడీ చేయడంలో జాతిరత్నాలతోనే తనకొక ప్రత్యేకమైనటువంటి మార్క్ తెచ్చుకున్నాడు. తను ఏ సినిమా చేసినా సరే ఆ మార్క్ ఉంటుంది. మరి కంప్లీట్ ఎక్స్‌క్లూజివ్‌గా అదే ఫన్ జోన్‌ని తను ఎంతవరకు పండించగలిగాడు. అందులోనూ ఫన్‌కి ఈ సంక్రాంతికి చాలా క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్‌ని వాడుకోగలిగాడా లేదా? ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. హాయ్ సో, అండి. హాయ్. చెప్పండి నవీన్ పోలిశెట్టిని కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ జాతిరత్నాల తర్వాత ఈ ఫన్ మోడ్‌లో చూద్దాం. ఏమన్నా ఆ జాతిరత్నాల నవీన్ పోలిశెట్టి కనిపించాడా? లేకపోతే అదే రిపీట్ మోడ్‌లో కనిపించాడా? ఏమన్నా కొత్తగా కనిపించాడా? నిజానికి జాతిరత్నాల్లో కొద్దిగా తింగరతనం, అమాయకత్వం అవన్నీ కలిసిన సుద్దబోసు లాంటి క్యారెక్టరు. అమాయకత్వం కలిసిన క్యారెక్టరు. ఇక్కడికొచ్చేప్పటికి ఇది పూర్తి కాంట్రాస్ట్ అండి. వీడు చాలా తెలివైన క్యారెక్టర్ ఇందులోను. చాలా తెలివైనవాడు, గోదావరి వాడు. గోదావరి నీళ్ళు బాగా మంట పట్టించుకున్నవాడు. చాలా తెలివైన క్యారెక్టరు. కొద్దిగా డిఫరెంట్‌గానే ఉందండి. అసలు ఆ సినిమాకి, ఈ సినిమాకి సంబంధం లేదు. అతను రెగ్యులర్ అంటే ఓ రకంగా ఇది పూర్తిగా నవీన్ పోలిశెట్టి సినిమానే. పూర్తి క్రెడిట్ అతనికే ఇవ్వాలి. ఇంకా ఏ విభాగానికి ఇవ్వలేనంతగా అతను ఓన్ చేసుకున్నాడు ఫిల్మ్‌ని. సో, యాక్చువల్‌గా మనము మీరన్నట్లు ఇది పూర్తి గోదావరి జిల్లా. అందులోనూ సంక్రాంతి సినిమాలంటే బేసికల్‌గా తెలంగాణలో, హైదరాబాద్‌లో ఆడుతున్నా ఇప్పుడు ఆంధ్ర ఫెస్టివల్, ఆంధ్ర సంక్రాంతి, ఆంధ్రాలో జరిగే దాని మీద కొంచెం సినిమా ఎక్కువ ఉంటదండి. మిక్స్‌డ్‌గా చూస్తాం గదా! సో, ఇక్కడ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవడం, గోదావరిలో పెరిగిన బ్యాక్‌గ్రౌండ్ మన ఈవెన్ ఫేస్‌బుక్‌లో ట్రోల్స్ గాని, మీమ్స్ గాని ఎక్కువగా గోదావరి వాళ్ళవి ఎక్కువ హైలైట్ అవుతా ఉంటాయి. సో, ఆ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం అనేది ఈ కామెడీ ఫన్ పక్కన పెడితే ఎంతవరకు వర్కౌట్ అయింది ఈ సినిమాలో? అంటే నిజానికి గోదావరి నుంచి వచ్చిన ఫన్ ఏంటంటే వెటకారంతో నిండి ఉంటదండి. అది దాని ఎక్స్‌క్లూజివ్. దాని ఫన్ స్పెషాలిటీ ఏంటంటే కొద్దిగా వెటకారం ఎక్కువ ఉంటుంది. అది ఈ సినిమాలో బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. నిజానికి సినిమాలో కథ గాని, ఇంకోటి గాని ఏమి లేదు. కేవలం వన్ లైనర్స్, ఆ సెటైర్, వెటకారంతోటి ఎక్కువ శాతం కథను మొత్తం సినిమాని మొత్తం లాక్కెళ్లారండి. అందులో నవీన్ పోలిశెట్టి బాగా చేశాడు. అంటే ప్యూర్‌గా దాని మీదే డిపెండ్ అయ్యి చేశాడు. అది. అతనికి సపోర్ట్‌గా ఇంకొంచెం కథ అది బావుంటే ఇంకొంచెం బావుండేది. బట్ అతను వన్ లైనర్ తోటి ఆ గోదావరి స్లాంగ్ అది అతనికి బాగా వర్కౌట్ అయిందండి. చాలా బాగా చేశాడు ఆ విషయంలో. ఇకపోతే మీనాక్షి చౌదరి చాలా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసింది. 'గుంటూరు కారం' మొదలుకొని. బట్ ఈవెన్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో కూడా చేసింది. చాలా పెద్ద సినిమాల్లో చేసినప్పటికీ కూడా ఒక పెద్ద స్టార్ హీరోయిన్‌కొచ్చినటువంటి గుర్తింపు తనకు ఏ సినిమాతో పర్టిక్యులర్‌గా ఈ రాలేదండి. హీరోయిన్ ఈ సినిమా అని రాలా. అట్‌లీస్ట్ ఇది కొంచెం నవీన్ పోలిశెట్టి స్టార్ హీరో కాకపోయినా కొంత టైటిల్ హీరోగా చెప్పుకోవచ్చు కాబట్టి అట్‌లీస్ట్ ఆ స్కోప్ మీనాక్షికి ఏమన్నా దక్కిందా? ఇక్కడ కూడా మళ్ళీ నవీనే డామినేట్ చేసాడా? నిజానికి ఇది హోల్ అండ్ సోల్‌గా నవీన్ పోలిశెట్టి ఫిల్మే అండి ఇది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి వైపు నుంచి చూస్తే ఆ అమ్మాయి పూర్తిగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌లు ఫస్ట్ హాఫ్‌లో పెద్ద ఏమి అనిపించలేదు గానీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి వైపు నుంచి కొన్ని మంచి సీన్స్ ఉన్నాయండి. కాకపోతే క్రెడిట్ పూర్తిగా గోస్ టు నవీన్ పోలిశెట్టి. అతనదే ఇది హోల్ అండ్ సోల్‌గా. ఎందుకంటే ప్రతి సీన్‌లోనే అతను హైలైట్ అవుతూ ఉంటాడు. ప్రతి ఆ సింగిల్ లైనర్స్‌లోనూ అతను హైలైట్ అవుతూ ఉంటాడు. పూర్తిగా అతని మీద డిపెండ్ అయిన సినిమా కాబట్టి ఇందులో వేరే క్యారెక్టర్లు ఉన్నారు గానీ ఎవరు కనపడలా ఆనల. సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి. ఇదే నవీన్ పోలిశెట్టి ఆహ్, గతంలో చేసిన సినిమాలు చూసుకుంటే తన బాడీ లాంగ్వేజ్ గావచ్చు, తన డైలాగ్స్ పలికే విధానం గావచ్చు, ఎవరికైనా సరే తను కామెడీ సినిమాలు మాత్రమే బ్రహ్మాండంగా చేయగలడని ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. నవీన్ పోలిశెట్టి. 'జాతిరత్నాల' తర్వాత తను ఎప్పుడైతే 'అనుష్కతో' ఒక సినిమా తీశాడో 'మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి' అది మైట్ బి ఫెయిల్ అవ్వడానికి కొంత కారణం అతనికున్నటువంటి ఈ బ్యాక్ డ్రాప్ 'అనుష్క' కంప్లీట్‌గా సీరియస్ అవ్వడం. సీరియస్ క్యారెక్టర్‌గా అవ్వడం. ఇంకొకటి మిగిలిన సినిమాల్లో చూసినా తను ఏ సినిమా చేసినా సరే అది కనిపిస్తూ ఉంటుంది. సో, అవునండి. కాకపోతే తన కామెడీ ఫన్‌కి బాగా మ్యాచ్ అయ్యే హీరోయిన్ ఒక్క 'జాతిరత్నాలు' 'ఫరియా' మాత్రమే చాలా చేయగలిగింది. ఆ చిట్టి అవును. పాత్ర కూడా చాలా హైలైట్ అయిపోయింది. సో, ఇందులో అట్‌లీస్ట్ కూడా ఈ చిన్న సినిమాలో గెస్ట్‌గా కనపడింది ఆ అమ్మాయి. హుహు. ఇందులో కూడా చిట్టి కింద కొన్ని ఓకే. గెస్ట్‌లో కనపడింది. ఓ ఓకే. చిన్న డైలాగ్‌తో క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేశారు. సో, ఆ హ్మ్. క్రమంలో నవీన్ పోలిశెట్టికి కాంబినేషన్ కెమిస్ట్రీ ఆ లెవెల్‌లో, కామిక్ లెవెల్‌లో ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటే ఒకళ్ళు మళ్ళీ కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే చూడలేదు స్క్రీన్‌లో. ఆ అవునండి. స్క్రీన్ కెమిస్ట్రీని అపార్ట్ ఫ్రమ్ లుక్స్ అండ్ అదర్ థింగ్స్ ఈ
కామిక్ ఫన్‌ని జనరేట్ జేయడంలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది? నిజానికి ఈ అమ్మాయి అంటే తెర మీద, స్క్రీన్ మీద చూడడానికి బానే ఉంది గానీ, ఇతని కామెడీ సెన్స్‌ని గాని, ఇతని దాన్ని మ్యాచ్ చేయలేకపోయింది ఆ అమ్మాయి. వాస్తవం చెప్పాలంటే కొన్ని సీన్‌లో అసలు అతనున్నప్పుడు మిగతా వాళ్ళెవరు హైలైట్ అవ్వట్లేదు. అతను చెప్పే డైలాగులు గాని, అతని మీదే డైలాగులు అవన్నీ ఎక్కువున్నాయి. అతని చుట్టూన్న సీన్‌లుంటాం. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో కూడా నవీనే హైలైట్ అవుతూ వచ్చాడండి. ప్యూర్‌గా. ఏంటంటే కొన్ని ఇండివిడ్యువల్ సీన్‌లో మీనాక్షి చేసింది. కాపోతే హైలైట్ అయింది మాత్రం నవీనే హైలైట్ అయ్యారు. వీళ్ళ కాంబినేషన్ ప్రత్యేకంగా ఇదే కాంబినేషన్ భలే ఉందిరా అన్నట్టు మీరు 'పర్యా'తో పోల్చారు. అలాంటిదైతే గనుక ఇక్కడ రిపీట్ కాలేదండి. అది. ఆ కాంబినేషన్ లాంటిది కాదు ఇదైతే. ఓకే. మన 'మనశంకర వరప్రసాద్' గాని, 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' గాని, ఏ సినిమా తీసుకున్నా సరే, కొంత పాత సినిమాల ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా. అవునండి. సో, ఈ సినిమాకి ఏ ఛాయలున్నాయనుకోవచ్చు. ఎలాగో సంక్రాంతికొచ్చే సినిమాలేవి కథతో రాలేదని కూడా మీరు చెప్తున్నారు గాబట్టి, దీనికి అవును. ఏ పాత సినిమా ఛాయలు కనిపించినియి? అంటే దీన్నెలా మనం అంటే లాగించొచ్చంటారు? ఆ పలానా సినిమా అని చెప్తే మళ్ళీ ఎవరన్నా సినిమా చూద్దాం అనుకున్నోళ్ళు స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది. జస్ట్ ఏ ఏ ఆ! జోనర్ అనుకోవచ్చు. కాపోతే ఏంటంటే, దీంట్లో మెయిన్ ట్రాక్ ఏదైతే ఉందో, అది నిజానికి ఇంతకు ముందర ఒక పెద్ద హీరో సినిమాలో ఇంకా చెప్పాలంటే 'మోహన్ బాబు' గారి సినిమాలో ట్రాక్ కిందొచ్చింది. అలాగే ఇంకోటి 2 సినిమాల్లో కూడా అలాంటిదే సేమ్ ట్రాక్ కింద కామెడీ ట్రాక్ కిందొచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ రకంగా. హీరో, హీరోయిన్‌ల ట్రాక్ మొత్తం కామెడీ ట్రాక్‌గా గతంలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే వచ్చేసాయండి అవి. వాటిలిని మళ్ళీ ఓ రకంగా రిపీట్ చేశారంటే ఏంటి, సాధారణంగా చెప్తూ ఉంటారు. ప్రతి 7 ఏళ్లకి ఆడియన్స్ మారిపోతూ ఉంటారు. కొత్త ఆడియన్స్ వచ్చి చేరుతూ ఉంటారు. పాత ఆడియన్స్ మారిపోతూ ఉంటారు. నా దృష్టిలో పెట్టుకొని చేశారేమో మేబీ. కాకపోతే పాత ఆడియన్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళున్నారు. అప్పుడు సినిమాలు చూసిన వాళ్ళంటే 'మోహన్ బాబు' గారి సినిమాలు లేకపోతే ఇంకోటి సినిమాలు చూసిన వాళ్ళకి అరే! ఇది ఇంతకు ముందు చూసిందే కదరా! అని చెప్పి పెద్ద కిక్ అవుతే ఇవ్వదండి. అలా కాకుండా ఇప్పుడే కొత్తగా అంటే ఈ మధ్య కాలంలో ఆడియన్‌గా మారినవాడు కొత్త ప్రేక్షకుడికైతేనా ఖచ్చితంగా ఆ ట్రాక్‌లు ఫన్నిస్తాయి. అదేవిధంగా మన సెకండ్ హాఫ్‌కొచ్చేప్పటికి 'నాని' సినిమా 'పిల్ల జమీందార్' సినిమా. 'పిల్ల జమీందార్' సినిమా ఛాయలు చాలా కనపడతాయండి దాంట్లోను. అదేవిధంగా 'మండేలా' సినిమా తమిళ్‌లో వచ్చింది. దాన్ని తెలుగులో 'సంపూర్ణేష్ బాబుతోటి' చేశారు. 'మార్టిన్ లూథర్ కింగ్' అనుకుంటా ఇట్ మే బి. ఆ ఛాయలు సెకండ్ హాఫ్ మొత్తం కనపడతాయి మనకి. అలా అంటే మీకు కొత్తదనం అనేది అసలు కథ పరంగా గాని, స్టోరీ లైన్ పరంగా గాని ఎక్కడా 1% కూడా మీరు ఎతికితే కనపడదు. కాపోతే దీంట్లో కొత్తదనం అంత ఎందుకునంత చివరిదాకా కూర్చోబెట్టగలిగాడు? అంత పాతదైనా సరే అంటే, కొత్తగా వాళ్ళు వన్ లైనర్స్ రాసుకొని, దాంట్లో నవీన్ తను ఓన్ చేసుకొని, కొత్తగా లాక్కెళ్ళిపోయాడతను. అదే వేరే ఆర్టిస్ట్ ఉంటే గనక అది పాత సినిమాని ఏముందిలే అసలేం లేదు కదా! అంటే కథగా మీరెవరన్నా చెప్తే గనక అదే సినిమాని అసలు ఈ సినిమాకి ఎవరు వెళ్ళరు. అది వాస్తవం. అంటే ఏం చూసాం గదా! దీంట్లో ఏముందనిపిస్తుంది. అలా కాకుండా నవీన్ ఇంత బాగా చేశాడు అనేది తెర మీద అతను. ఆ కథని, అతని కథనాన్ని అతను మోసుకెళ్ళిన వైనం, వన్ లైనర్స్ అవి బాగా వర్కౌట్ అయ్యాయండి. రచన కూడా నవీన్ పోలిశెట్టే చేశాడని చెప్తున్నారు. అతను సొంతంగా రాసుకున్నాడంటున్నారు. కొన్ని డైలాగులు ఇవన్నీ కూడా. కానీ అవి బాగా పేలాయండి. అవి గనక లేకపోతే గనక ఈ సినిమా పాత రొట్టగొట్టుడు పాత సినిమానే. నిజానికి సంక్రాంతికొచ్చిన సినిమాలన్నీ మీరన్నట్టుగా 'మన శంకర వరప్రసాద్' మనం ఎన్నో సార్లు చూసేసిన సినిమానే. కథే. అదేవిధంగా దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఇక్కడ చెప్పుకోదగిందేంటంటే అనిల్ రావిపూడి చాలా కొత్తగా తన ఫన్‌తోటి కొత్తగా అనే దానికన్నా కూడా ఫన్‌తోటి ప్రయాణించాడు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే చిరంజీవి గారు దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళగలిగారు. అదేవిధంగా 'భక్త మహాశైలికి' విజ్ఞప్తి ఉందది. అది ఎన్నో సార్లు చూసేసాం. 'జగపతి బాబుతో' చేశారు, 'సోహన్ బాబుతో' చేశారు. ఇప్పుడు 'రవితేజ' చేశాడు. ఈ జనరేషన్‌కి వచ్చేప్పటికి. ఏంట్రా అంటే కొత్తదనం సోషల్ మీడియాలో డైలాగుల్ని, ఇంకో డైలాగుల్ని ఇప్పుడు ఇప్పుడు కాలానికి తగినట్టుగా బయట ట్రెండ్ అయిన విషయాలను వీటిలన్నిటిని వాటిని కథనంలో తీసుకొచ్చి డైలాగుల రూపంలో పెట్టి సీన్స్ రాసుకోవటం వలన ప్లస్ అవుతుంది. అంటే ఏమిటంటే ఇప్పుడు చేస్తుంది నిజానికి ఈ 3 సినిమాల్లో కూడా దరిదాపు జరిగింది ఏంటంటే పాత కథలనే రిపీట్ చేశారు. ఇది మరి అది కథల కరువు అనుకోవాలో ఏమో తెలీదు. లేపోతే తెలుగు వాళ్ళకి ఇంతకు మించి కథలు అనవసరం అనుకునే మరి ఫిల్మ్ మేకర్స్ ఫిక్స్ అయిపోయారేమో మనకు తెలీదు గానీ, ప్యూర్‌గా పాతవే పాత స్టోరీ లైన్‌లో తీసుకొని వాటిల్ని ఇప్పటి కాలానికి ఇప్పుడు డైలాగులు, ఇప్పుడున్న సొసైటీ చేంజ్ ఓవర్స్ వీటిలతో కొంత కలిపి చేయటం మూలంగా మనకవి ఉన్నంతలో కొత్తగా అనిపించడం జరిగిందండి. అనగనగా ఓ రోజు కూడా అదే పరిస్థితి అయింది. అంటే మ్యాజిక్ జరిగిందా? అద్భుతం జరిగిందా? అంటే ఓ పండగ సినిమా. కాసేపు నవ్వుకున్నాం. వన్ లైనర్స్ పండే. బావుంది. ఇంతే. ఇంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేస్తే గనుక మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అది. అక్కడిదాకా అయితే గనక అనగనగా ఓ రోజు పాతదనమైనా, పాత స్టోరీలైనా మనకు కొత్తగా అనిపిస్తుంది. అదండి విషయం.
సూర్యప్రకాష్ గారు ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి సంక్రాంతి టైంలో సినిమా రిలీజ్ అయితే అవునండి. ప్రేక్షకులు కథ గురించి ఆలోచించే ఛాన్స్ తక్కువుంటుంది. ఎంగేజ్ చేయగలిగితే చాలు. అవును. అదొక పాజిటివ్ యాస్పెక్ట్. అంటే మరీ విపరీతమైనటువంటి కథా బలం కోసం చూడకుండా కామన్ స్టోరీ బాగా చెప్పగలిగితే అసలు సరిపోతుంది. ఎప్పుడు కూడా కథాబలం కోసం ఎవరు వెళ్ళరండి. అంటే వెళ్ళరు. కథ కావాలంటే పుస్తకం చదువుకుంటాడు. లేకపోతే ఎవరి చేతన చెప్పించుకుంటారు. సినిమా చూసొచ్చిన వాడి చేత రైట్. కథ చెప్పమని సూర్యప్రకాష్ చెప్తారు. గారు. సూర్యప్రకాష్ ఆ! గారు. దట్స్ రైట్. అయితే ఈ కథ గురించి పట్టించుకోకపోయినా 'సలారో', 'కల్కి' లాంటి సినిమాలకు వాళ్ళకొక స్టార్ ఇమేజ్ ఉంది గాబట్టి, అవునండి. వాళ్ళకి కథతో కూడా సంబంధం లేదు. అట్‌లీస్ట్ వాళ్ళ ఇమేజ్‌ని పోర్ట్రే చేసేటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ సరిపోతాయి. ఓకే. అవునండి. దట్ ఈస్ ఒక 'పవన్ కళ్యాణ్‌కో, ఒక 'చిరంజీవికో', ఒక 'రవితేజకో' ఇటువంటిది సెట్ కావచ్చు గాక సంక్రాంతికి. అవును. సంక్రాంతి వరకు మాట్లాడుకుందాం. ఇదే 'నవీన్ పోలిశెట్టి' ఒక టైర్ 2లో ఉన్నటువంటి హీరో గాబట్టి, తనకి సంక్రాంతికి కలిసొచ్చిందనుకోవాలా? లేకపోతే ఆల్రెడీ పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి మైనస్ అయిందా? ఇంకొకటి ఇదే స్టోరీ సంక్రాంతి టైంలో గాకుండా మిగిలిన టైంలో వస్తే ఈ మాత్రం కూడా బజ్ వచ్చే అవకాశం ఉండేది గాదా? ఓవరాల్‌గా సంక్రాంతి అన్నది 'నవీన్ పోలిశెట్టికి' మిగిలిన స్టార్స్ ఉండడం వల్ల, ఒకవేళ వాళ్ళు లేకపోతే ఎట్లా ఉండేది? ప్లస్ అయిందా? మైనస్ అయిందా చెప్పండి? అంటే నిజానికి కామెడీ సినిమాలకున్న ప్లస్ ఏంటంటే అండి, అవి ఏ టైంలో అయినా రిలీఫ్ కోసం జనాలు చూస్తారు. కాబట్టి ఈ సంక్రాంతికి అక్కల్లా మీరు డెడ్ సీజన్ అనుకున్నటువంటి ఫిబ్రవరి సీజన్‌లో రిలీజ్ చేసిన ఒక కామెడీ సినిమాని మంచి కామెడీ సినిమా రిలీజ్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యాయి. అంటే ఏంటి సినిమాలు డేట్స్ దొరక్క ఫిబ్రవరిలో రిలీజ్ చేసి అన్న సీజన్‌లో నవంబర్‌లో రిలీజ్ చేసి అన్న సీజన్‌లో రిలీజ్ చేసినవి కూడా దాంట్లో విషయం ఉన్నప్పుడు విషయం అంటే మీన్స్ ఓ మంచి కామెడీ గాని, ఇంకోటి గాని ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఇది సంక్రాంతికి నాకైతే అనగనగా ఓ రోజు సంక్రాంతి సినిమా అయితే ప్రత్యేకంగా అనిపించలేదు. ఇట్స్ కామెడీ సినిమా. అది ఏ సమయంలో వచ్చినా ఆ కామెడీ వర్కౌట్ అవుతూనే ఉంటుందది. అది. కాపోతే ఇక ఈ పాతదనం అంటారా? వాళ్ళు అలాంటి కథలు ఎంచుకున్నారు. ఈ విచిత్రం ఏంటంటే ఈసారి సంక్రాంతికొస్తున్నాము ఎఫెక్ట్ లాస్ట్ ఇయర్ అంత పెద్ద హిట్ అవ్వడం మూలంగా అందరూ కామెడీ సినిమాలే సంక్రాంతికి హిట్ అవుతాయి అన్న లెక్కలోకొచ్చేసారు. ఎందుకంటే అది పెద్ద బ్లాక్ బస్టర్ అవటంతోటి. దాంతోటే మొత్తం చిరంజీవి గారు, అటు రవితేజ, ఇటు శర్వానంద్ రేపు రాబోతున్నాడు శర్వానంద్, ఇటు నవీన్ పోలిశెట్టి, ఇటు మన 'రాజాసాబ్‌లో' ప్రభాస్ అందరూ కామెడీని నమ్ముకుంటూ వచ్చారు. అది ఒక విచిత్రమైన విషయం అది. ఈసారి అందరూ కామెడీని నమ్ముకుంటూ రావడం. రెండో విషయం ఏంటంటే 'నవీన్ పోలిశెట్టి' దగ్గరికొచ్చేప్పటికి అతను ఓ రకంగా ఈ జనరేషన్‌కి ఇప్పటికో 'రాజేంద్ర ప్రసాద్' లాంటివాడని చెప్పుకోవాలండి. కాకపోతే 'రాజేంద్ర ప్రసాద్' గారు వాళ్ళేంటంటే వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయేవారు. ఏడాదికి 4, 5 సినిమాలు వచ్చేసేవి. ఆ డైరెక్టర్ 'లీవ్ సత్యనారాయణ' గారు, 'రేలంగి నరసింహారావు' గారు ఇంకోళ్ళు వీళ్ళు ఆ కామెడీలో చక్కగా చేసేసేవారు టప్ 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 అని. ఇప్పుడు ఈ కామెడీ సినిమా చేయడానికి 3 ఏళ్ళు పట్టింది, 3 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టేస్తుందండి ఫస్ట్ థింగు. అది. అనగనగానే ఒకప్పుడు ఎప్పుడో చేసాడు 'నవీన్ పోలిశెట్టి' మళ్ళీ అంటే ఆ రోజుల్లో చేసాడు, ఇప్పుడు చేసాడు అన్నంత గ్యాప్ వచ్చేస్తుంది. అదొక్కటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే కామెడీని 'ఈవి సత్యనారాయణ' గారి స్టైల్‌లో కామెడీని అనుసరించారనిపించింది ప్యూర్‌గా ఈ సినిమా. ఓహ్! 'రాజేంద్ర ప్రసాద్' ఈ కాలానికి 'రాజేంద్ర ప్రసాద్' దొరికాడురా చేస్తున్నాడు అనిపించేలా చేసుకుంటెళ్లారు. ఈ కథ, కాకరకాయ, కొత్తదనం, పాతదనం ఇవన్నీ పట్టించుకుంటే ఈ సినిమా చూస్తే మటుకు మనకు డిసప్పాయింట్ అయిపోతామండి పూర్తిగా. మనం కాసేపు నవ్వుకోవడానికెళ్ళాము. అది సంక్రాంతి సీజన్ కావచ్చు, మిగతా సీజన్ ఏదైనా కావచ్చు. దానికోసం వెళ్తే అది మంచి చూసేవాడికి సేఫే. మరి తీసిన వాడికి కూడా ఒక ఇలాంటి టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తాయండి. ఇలాంటి సినిమాలేంటంటే చిన్న సినిమాలతో అదొక యూజ్ ఉంటది. అంటే 'నవీన్ పోలిశెట్టి' లాంటి ఒక కమెడియన్ కామెడీ చేసే అతను. ఓ చిన్న కామెడీ కథ. వీటిలతోటి ఏంట్రా అంటే చక్కగా సేఫ్ ప్రాజెక్ట్ అయిపోతాయి. అందు గురించి ఈసారి మనం అన్ని కామెడీ సినిమాలే చూస్తూ వచ్చాం. సూర్యప్రకాష్ గారు ఫైనల్‌గా మీరు ఓన్లీ 'నవీన్ పోలిశెట్టి' గురించి మాత్రమే చెప్పారు. సినిమా అంటే తనొక్కడే కాదు గాబట్టి. హీరో, అవును. హీరోయిన్ పక్కన పెడితే. మిగిలిన హ్మ్. నటుల నటన ఎలా ఉంది? ఇంకెవరు యాక్ట్ చేశారు? వాటి గురించి. నిజానికి ఇప్పుడు పెద్ద సినిమాకొచ్చేటప్పటికండి ఆహ్, మంచి ఈ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా గొప్పోళ్ళు దొరుకుతారు. అదేవిధంగా ఇది పెద్ద బ్యానర్ చేసింది కాబట్టి, ఇక్కడ కూడా మంచి టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమాకి సెట్ అయ్యారండి. ఇక డైరెక్టర్‌గా నాకు ప్రత్యేకంగా అతను అంటే కొత్త అతను 'మారి' అనే తమిళ్ డైరెక్టర్ అతను చేసాడంటున్నారు అతను. అతను ప్రత్యేకంగా అతని ముద్ర అంటే ఆ సినిమాని ఎవరు చేసినా అలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది. ప్రత్యేకమైన ముద్ర అయితే ఏం కనపడలేదండి డైరెక్షన్ పరంగా టెక్నికల్‌గా చూస్తే గనక. ఇది కామెడీ కాపోతే ఏంటంటే 'నవీన్ పోలిశెట్టి' లాంటి ఒక ఆర్టిస్ట్‌ని స్పాంటేనిటీ ఉన్న ఆర్టిస్ట్‌ని చక్కగా సీన్‌లో అలాగే మిగతా ఆర్టిస్ట్‌లందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకోవడం దాకా అయితే సక్సెస్ అయ్యారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎడిటింగ్ కొద్దిగా సెకండ్ హాఫ్‌లో ఇంకొంచెం కట్ చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంత ఫస్ట్ హాఫ్ పరిగెట్టినంత స్పీడ్‌గా సెకండ్ హాఫ్ పరిగెట్టలేదండి. ఈ పాటలు 'మిక్కీ మేయర్' మంచి పాటలే ఇచ్చాడు. మనకి అదేదో అన్నట్టుగా మీరు 'సంక్రాంతి జోష్' అనేది కనపడింది ఆ పాటలోను. ఆ సినిమాకి
అది చాలు ఆ పాటలన్నట్టు. ఎందుకంటే పెద్ద బ్లాక్ బస్టర్‌లో కాదు అలాగని చెప్పి దారుణంగా లేవు పాటలు. ఓకే. ఓకే. నడిచిపోయింది. కెమెరా వర్క్ కెమెరా వర్క్ మటుకు చాలా బాగా చేశారండి. ఆ కెమెరా వర్క్ మనకి చక్కగా విలేజ్ అట్మాస్ఫియర్‌ని వాటినన్నిటిని బాగా క్యాప్చర్ చేశారు. ఇక అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ బాగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఖర్చు పెట్టి చేశారు. అంటే ఈ సినిమాకి ఎంత కావాలో అంతా చేశారు. అలా టెక్నికల్‌గా ఈ సినిమా మంచి సౌండ్ ఫిల్మేనండి. అసలు మనం దాని గురించి అయితే గనక మాట్లాడాల్సిన పని లేదు. తీసిపడేసిన నాసిరకంగా ఎక్కడా లేదు. ఇంకోటండి ఈ రోజు నాసిరకంగా సినిమా తీస్తే హీరోలు ఒప్పుకోవట్ల. నవీన్ పోలిశెట్టి మన ఇందాక అన్నట్టుగా మీరు సెకండ్ టైర్ హీరో అతను కొద్దిగా కింద లీగ్‌లో ఉన్నా కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. రెండోది ఓటీటీలు గాని ఇవన్నీ అమ్ముడవ్వాలన్నా కూడా మీరు కొంచెం మంచి టెక్నీషియన్ మంచి వాళ్ళు రిచ్‌నెస్. ఉండాలి. వాల్యూస్ గట్టిగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వర్కౌట్ అవుతాయండి. ఇవన్నీ సినిమాలో సెటరేట్ అవ్వడం జరిగిందండి. ఆ ఇబ్బంది అయితే లేదు. ఏంట్రా అంటే నాకు మైనస్ అనిపించింది. ఏకైక మైనస్ ఏంట్రా అంటే కథ మళ్ళీ అది ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు. నవీన్ పోలిశెట్టి లాంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ నీకు దొరికారు. ఇన్ని దొరికినా కూడా భూమి పుట్టినప్పుడు నాటి కథ లాంటిది ఎప్పుడో అప్పట్లోనే కామెడీ ట్రాక్ అదే సినిమాకి అనవసరం అనుకున్నారు. కామెడీ ట్రాక్ చేశారు. ఆ హ్మ్. కామెడీ ట్రాక్ లాంటి ఒక కథను దాన్ని ఒక కథగా మార్చుకుని ఈ కాలంలో మళ్ళీ మనం ప్రజెంట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది వర్కౌట్ కావచ్చు, పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే గనక జనాలు నచ్చొచ్చు కానీ పాతది పాతదే కదా! హ్మ్. అదండి. ఇంకొకటి చెప్పండి ఫైనల్‌గా సూర్యప్రకాష్ గారు 'జాతిరత్నాలు' సినిమా మీరే మాట్లాడుతున్నారు. 'జాతిరత్నాలు' లాంటి సినిమా అవును. థియేటర్‌లో హిట్ అవ్వడానికి కారణం అక్కడ పేలినటువంటి కామెడీ ట్రాక్స్. ఓటీటీలో చూసినప్పుడు ఒక్కరే ఉన్నప్పటికి అది వల్గర్‌గా అనిపించింది. అవునండి. కమింగ్ టు ఇగ 'అనగనగా ఒక రాజు' సినిమాలో అటువంటి కామెడీ ట్రాక్స్ అట్‌లీస్ట్ అంత గ్రూప్‌గా ఆడియన్స్ అందరూ నవ్వుకునేటువంటి థియేటర్‌లో నవ్వుకునేటువంటి సీన్స్ మాక్సిమం ఉన్నాయనుకోవచ్చా? అంటే ఆ ఖాతాలోనే మనం హిట్ ఉన్నాయండి. ప్రైస్ ఉన్నాయండి. లెక్కేస్తే. మంచి కామెడీ గ్యాగ్స్ అయితే కొన్ని చోట్ల బాగా పేలాయి. కాకపోతే మీరన్నదేంటంటే అది ఓటీటీలో ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎప్పుడుకొచ్చినాయి కామెడీకి. ఎందుకనంటే థియేటర్‌లో కూర్చున్నప్పుడు నలుగురు చూసి కామెడీ అనేది నలుగురు చూసి ఎంజాయ్ చేయాలి. అంటే ఏదో ఆవలింతకి అన్నగారు కావాలనేదో మన సామెత చెప్పినట్టుగా కామెడీకి కూడా పక్కనోడు నవ్వి అటుపక్క వాళ్ళు, ఇటుపక్క వాళ్ళు నవ్వుతూ ఉంటే మనకు తెలియకుండానే మనం నవ్వేస్తామండి. ఒక చిన్న జోక్‌కి కూడా పెద్దగా నవ్వొస్తుంది. అదే ఓటీటీలో మనం ఒక్కడము మనం చెవులో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టి కూర్చొని మనం ల్యాప్‌టాప్‌లో చూసినప్పుడు ఆ సమస్య అయితే ఖచ్చితంగా ఉండే. ఎందుకంటే మాములు సీరియస్‌గా చూస్తూ ఉంటాం సినిమాని మనం. ఎందుకంటే మనం ప్రిపేర్ చేయరు. ఇప్పుడు మీకు 'జబర్దస్త్' లాంటి షోలు గాని, ఇంకోటి దాంట్లో కూడా వెనక నుంచి పెద్ద పెద్ద నవ్వులేస్తా ఉంటారు. ఏంటంటే ప్రిపేర్ చేస్తా ఉంటారండి మనల్ని. అంటే ఒరేయ్ నాయనా ఇక్కడ జోకొస్తుంది నువ్వు నవ్వాలిరా అన్నట్టుగాను. అది థియేటర్‌లో కొంతమంది నవ్వుతూ ఉంటారు కాబట్టి, ఓ రకంగా అది ప్రిపరేషన్. మనం నవ్వడానికి మన మైండ్‌కండి మన సబ్‌కాన్షియస్ మైండ్ వెంటనే మనకు తెలియకుండా నవ్వొచ్చేస్తుంటుంది. ఓటీటీకి వచ్చేప్పటికి ఆ సమస్యొస్తుంది. దీంట్లో మంచి గ్యాగ్స్ ఉన్నాయి. అంటే నవీన్ పోలిశెట్టి మంచి జోకులు వరుస సెకండ్ హాఫ్‌లోనూ మంచిగా పడ్డాయి. ఫస్ట్ హాఫ్‌లోను మంచిగా పడ్డాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్ అయితే గనక ఫన్‌గా అవుతే గనక ఈ సినిమా లోటు లేదండి. బా చేశారు. అది. సో, ఫైనల్‌గా ఈ సంక్రాంతి సినిమాల్లో మనం ఇప్పటివరకు 4 సినిమాలు డిస్కషన్ చేసాం. 'రాజాసాబ్', 'మనశంకర వరప్రసాద్', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'. మీరు ఈ నాలుగిట్లో ఓహ్, జడ్జ్ చేయాలనుకుంటే ఇది బావుంది, ఇది సంక్రాంతి విన్నర్ ఇట్లా అనుకుంటే మీరు టాప్ 1, 2, 3, 4గా వేటికిస్తారు? మీ పర్సనల్ అప్పుడేమంటే ఒపీనియన్. రేపటి సినిమా మన 'శర్వానంద్' సినిమా గూడా ఉంది గదా! ఇప్పటి వరకు ఈ 4 సినిమాల వరకు చూద్దాం. 'శర్వానంద్‌ది' టాప్‌కెళ్తదేమో నిజానికి ఇప్పుడేమంటారు? 'రాజా సాబ్' వర్కౌట్ కాలేదండి. అది మీరన్నట్టుగా థర్డ్ 4 ప్లేసో, ఏసేస్తారా? ఫోర్త్ ప్లేసో ఫోర్త్ అది పొజిషన్. వెనక్కి పెట్టేయాల్సిందే. హ్మ్. ఫస్టు 'మనశంకర వరప్రసాద్' గారిలో కామెడీకి ప్లస్ అయిందేంటంటే 'చిరంజీవి వెంకటేష్' హ్మ్. అది. 'భక్త మహాశైలి' కన్నా ఇది బావుంది. ఇది 'అనగనగా ఒక రోజు' బావుంది. ఇది కాబట్టి సెకండ్ దీన్ని ప్లేస్. సెకండ్ ప్లేస్‌లో తీసుకురావచ్చు. హ్మ్. అదే. థర్డ్ ఇంకా ప్లేస్‌లో థర్డ్ ప్లేస్‌లో మన 'భర్త రవితేజ మహాశైలు'. గారి సినిమా, ఫోర్త్ ప్లేస్‌లో అది తీసుకురావాలి. అదండి. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే పెద్ద స్టార్‌ల మధ్యన కూడా నవీన్ అంతే పోలిశెట్టి గదండీ! మనకి నిలబడ్డాడు. ఖచ్చితంగా ఆ! రవితేజని. చిరంజీవి హ్మ్. గారు నవ్విస్తున్నారంటే ఒక రకంగా ఉంటుంది. హ్మ్. కానీ చిరంజీవి గారు రవితేజ దిగాడంటే అది వేరేలా ఉంటుంది. ఆ! రవితేజ రవితేజ అంటే కంప్లీట్‌గా మారి అదంత ఫన్ రాలేదండి. నిజానికి 'భక్త అదే. అదే. మహాశైలకి' ఏంటంటే ఓకే. 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 అని అక్కడక్కడ నవ్వించారు. కంటిన్యూ గ్యాగ్‌లు లేవు. 'అనిల్ రావిపూడిలో' ఉన్న తెలివితేటలు ఏంట్రా అంటే అతను ఎక్కడైతే డ్రాప్ అవుతుందో అక్కడ దానికేదో స్కీమ్ పెట్టేసుకుంటాడు అతను. అతను వెంకటేష్‌ని రప్పిస్తాడా? లేపోతే ఆ బుల్‌రాజ్ క్యారెక్టర్‌ని రప్పిస్తాడా? లేపోతే అక్కడ ఏదో జోక్‌ని పెట్టి ఇంకో వైపుని అంటే అతను చాలా జాగ్రత్తగా స్టిచ్ చేస్తాడతను. హ్మ్. అది. అది ఇప్పుడు 'భక్త ఏంటి. మహాశైలిలో' లేదు. 'అనగనగా ఓ రోజులో' ఓన్లీ వన్ లైనర్స్ మీద నడిచింది. హ్మ్. అది. ఏమైనప్పటికీ నిలబడ్డాడు కదా! రవితేజని పక్కకు తోసి ముందుకు రాగలిగాడు. అంటే మెగాస్టార్‌తో ఖచ్చితంగా. పోటీ ఆ! పడి నిజంగా మెగాస్టార్ 'భక్త అండ్ వెంకటేష్ మహాశైలి' ఉన్న కన్నా కాంబినేషన్ ఇది కామెడీ పండిందండి. మనం అది పండితే తీసేయలేం. చాలా
ఆల్‌మోస్ట్ ఆల్ బడ్జెట్ కూడా తక్కువ కదా! మనశంకర బడ్జెట్ వరప్రసాద్‌తో ఓ పోలిస్తే రకంగా అనగనగా ఒక రోజు ఆ! బడ్జెట్ తక్కువ. బడ్జెట్ తక్కువ. ఓ రకంగా ఆ బడ్జెట్‌కి బాగా ఎక్కువ సంపాదించొచ్చు. ఆ రకంగా చూస్తే సంక్రాంతి విన్నర్ రేపొద్దున అదే అవుతుందేమో ఇట్ మే బి. మేబీ ఎందుకంటే అంటే బడ్జెట్ పరంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్. చూసుకుంటే. బడ్జెట్ ఆ! పరంగా రేషియోని చూసుకుంటే బట్టి మైబీ చూస్తే. అనగనగా ఒక రోజు విన్నర్ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్‌కి ఇంత రెవెన్యూ వచ్చింది అన్నప్పుడు హ్మ్. శంకర్ వరప్రసాద్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా. వాటికి ఆ! ఆ స్థాయి రెవెన్యూ రావడం అనేది ఆ నిష్పత్తి రాకపోవచ్చు. ఇట్ మే బి ఇవన్నీ అవును. ఆ లెక్కలు వేరుగా ఉంటాయండి. ఏదేమైనప్పటికీ అటు ఇటుగా విన్నర్ అని చెప్పుకోవచ్చు. అంటే విన్నరే తనకున్న అండి. రేంజ్‌లో అంటే విన్నర్ అని నిరాశ చెప్పుకోవచ్చు. పడం. సినిమాకెళ్ళిన వాళ్ళం సరదాగా కాసేపు నవ్వుకొచ్చేసిండ్రా చాలు. అది. అంటే కాపోతే ఈ సంక్రాంతికొచ్చే సినిమాలన్నీ థియేటర్‌కి అదే ఫ్లోలో ఉన్నాయి కాబట్టి. ఆ! ఈ 3 రోజుల తర్వాత కూడా మనం థియేటర్‌కి కాసేపు నవ్వుకోవడానికి వెళ్తారా లేదా అనేది అయిన తర్వాత మనకు తేలుతుంది విషయం. ఓకే. అప్పుడు పర్ఫెక్ట్ ఎనీవేస్ విన్నర్ ఎవరనేది బయటకొస్తుంది. అప్పుడు తెలుసు. సో, రేపు 'శర్వానంద్' అయినాక మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ ఇదే టైంకి రేపు కూడా 'శర్వానంద్' సినిమా గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, అప్పుడు అలాగేనండి. మీరే చెప్తారు 'శర్వానంద్' ఏమన్నా ముందుకు వెళ్ళగలుగుతాడా? 'నవీన్ పోలిశెట్టిని', చూడాలి. 'మనశంకర వరప్రసాద్‌ని' క్రాస్ ఎందుకంటే చేసి అది ఏమన్నా ట్రైలర్ చేయగలడా? బావుంది. ఏమో 'శర్వానంద్' ఏమో చాన్నాళ్ళ తర్వాత కుర్రాడు వస్తున్నారు. ఆ! ఇంకా 'శర్వానంద్‌కి' ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా జర్నీని ఉందండి. ఎవరు మర్చిపోలేదు కాబట్టి లెట్ అస్ అదే. వెయిట్ అదే. అండ్ సీ. అదే. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. ఓకే అండి. థాంక్ యూ.